ఇంతకు ముందు పవర్ రేంజర్స్ లో మీరు చూసింది మేడం ఓడియస్ అందరినీ కంట్రోల్ చేయాలని చూశారు. ఈ గెలాక్సీ షో చూసే వాళ్ళ అందరి మైండ్ నాకు సొంతం అవుతుంది. ప్రతి ఒక్కరిని మేడం ఓడియస్ తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఆవిడ ప్లాన్ వర్కౌట్ అయింది. అదే సమయంలో ఇద్దరు రేంజర్స్ మధ్య గొడవ ఏర్పడింది. హే హేలీ, అయితే అంతా అయిపోయిందంటావా? వాళ్ళు బ్రేకప్ చేసుకున్నారు. సరే అయితే స్టోరీ అంతా మారిపోయింది. ఐఎమ్ సచ్ అ ఫూల్. హేలీ తన తప్పు తెలుసుకునేలోగానే సమయం మించిపోయింది. ఇప్పుడు రేంజర్స్ అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఓడియస్ కథ ముగుస్తుందా? ఈ మైండ్ కంట్రోల్ ప్లాన్ చాలా బాగా వర్క్ చేస్తుంది మేడం. ఈ హ్యూమన్స్ అందరినీ మన షిప్ లోకి తీసుకెళ్తాను. ఓడియస్ యూనివర్స్ అంతటా తన కంట్రోల్ ఉంచుకోవాలనుకుంటుందేమో. దానికి మనం ఏదైనా చెయ్యాలి. త్వరగా రేంజర్స్ ఉన్న చోటికి పద. రేంజర్స్ ఉన్న చోటికి నేను వెళ్ళాలి. టైం అవుతోంది. ఎస్ మేడం. సరే త్వరగా వెళ్దాం. ప్రెసిడెంట్ లీవాయ్, మీరిద్దరూ నాతో పాటు రండి. మెడోనాని నేను అడ్డుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు షిప్కి వెళ్ళడం డేంజర్. హే కెలీ, కెలీ, కాల్విన్ ఇంకా నాకు కాల్ చేయలేదు. దిగులు పడకు, తనకేం కాదు. మనం మన పనిని ప్రారంభిద్దాం. రెడ్ బర్డ్, నువ్వు ఉన్నావా? నువ్వు నింజా స్టీల్ని తీసుకుని త్వరగా బేస్ నుంచి బయటికి వెళ్ళు. ఓడియస్ అక్కడికే వస్తుంది. నువ్వు త్వరగా అక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఇప్పుడు నా సూపర్ సబ్స్టిట్యూట్ వేగంగా పనిచేయాలి, లేకపోతే నేను ఇక్కడ ఇరుక్కుంటాను. చాలా లేట్ అయిపోయినట్టుకుంది. ఓకే, సరైన సమయానికి మనం వచ్చాం. Team Spider. చాలా లేట్ అయిపోయినట్టుకుంది. సరైన సమయానికే మనం వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? నా ఫంక్షన్స్ ఏది పని చేయట్లేదు. నిక్, నింజా సూపర్ స్టార్ ని వెంటనే తీసుకునిరా. ఎమర్జెన్సీ 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 ఎమర్జెన్సీ. చెయ్యదు, ఇలా చెయ్యదు, ఇలా చెయ్యదు. ఇతను ఒక్కడు చాలు. అన్ని పర్ఫెక్ట్ గా నేను చేయగలననే నమ్మకం నాకు వచ్చింది. కమాన్ వారియర్స్, అందరు లైన్ లో నిలబడండి. కరెక్ట్ గా ఫామ్ లో నుంచోండి. అందరు లైన్ లో నుంచోండి. అయిపోయింది. ఇప్పుడు మీ టర్న్. అందరు రండి. అందరూ కంట్రోల్లో ఉన్నారు. మనం లేట్ గా వచ్చాం. చూడు, అందులో కెల్విన్ ఉన్నాడు. మనం ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి. ఖచ్చితంగా. మనం ఇప్పుడు వారియర్ రూమ్ కి వెళ్దాం. ప్లాన్ మారింది. మూవ్ చెయ్యి, తొందరగా మూవ్ చెయ్యి. ఎందుకు ఇలా చేస్తున్నావు? నెక్స్ట్ గ్రూప్ రండి. కెల్విన్, నేను ఇప్పుడు వెంటనే చూడాలి. సరే రా రా రా. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. చెక్ చేసావా? చెక్ చేశాను. సో మీరు ఇన్నాళ్ళు ఈ బేస్ లోనే దాక్కో ఉన్నారు కదా. ఈ చోటు మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. అవును, మెక్కేం చేస్తున్నాడు? మీరు అడిగినట్టే రెడీ చేశాను మేడం. ఎస్, ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ స్టార్ నన్ను అన్స్టాపబుల్ గా మారుస్తుంది. వాళ్ళు నింజా స్టార్ ని తయారు చేస్తున్నారు. రేంజర్స్ వచ్చినట్టున్నారు. ఇక్కడి నుంచి త్వరగా మనం వెళ్ళాలి. పద. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. అందరూ సాయం చేయండి. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. వాళ్ళు ప్రిజం ని తీసుకువెళ్ళిపోయారు. కరెక్ట్ అయిపోయింది. ఏమైంది రెడ్ బాట్? నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓడియస్ మాకన్నా ముందొచ్చి ఇక్కడ నింజా స్టిల్స్ తీసుకెళ్లిపోయింది. ప్రిజన్ కూడా లేదు. దాన్ని మనం వెనక్కి తీసుకురావాలి. మీరిద్దరు ఏం చేస్తున్నారు? కెల్విన్ ని కూడా మైండ్ కంట్రోల్ చేశారు. ఓ నో, కాల్విన్.
అవును, స్పేస్ షిప్ కి వచ్చాం. మేము దాన్ని ఫాలో అయ్యాం. మీరు షిప్ లో ఉన్నారా? మీరు అక్కడికి వెళ్ళింది మంచిదే అయ్యింది. ఓడిఎస్ మైండ్ కంట్రోల్ సిస్టమ్ గురించి నేను తెలుసుకున్నాను. షిప్ లోంచి బ్రాడ్కాస్ట్ జరుగుతుంది. మనం దాన్ని ఆపగలిగితే ఇక్కడంతా సక్రమంగా ఉంటుంది. దానికి ట్రై చేయండి. ఆ శాటిలైట్ డిష్ ని ఎలాగైనా పగల కొట్టేయండి. ఖచ్చితంగా ట్రై చేస్తాం. ఓకే, బీ కేర్ఫుల్. ఆ షిప్ లో ప్రమాదకరమైన వాళ్ళు ఉన్నారు. డోంట్ వరీ గైస్, మేము చూసుకుంటాం. ఇలా చూడండి రేంజర్స్, అది ఆ స్టార్స్ ని యాక్టివేట్ చేయడానికి ముందే మీరు దాన్ని పట్టుకోవాలి. ఖచ్చితంగా చేస్తాం. ఇదంతా చాలా కామెడీగా ఉంది. పిరికి పందల్లాగా ఉన్నారు. ఇద్దరు ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి ప్లీజ్. ఆగండి ఆగండి, ఇంకా ఇక్కడ ఏది ఫినిష్ అవ్వలేదు. ఇప్పుడు మీరు సెకండ్ రౌండ్ కి సిద్ధం అవ్వండి. బాలేగా, దీన్ని విసిరాడు కూడా చాలా సులభం. వీళ్ళిద్దరిని త్వరగా తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. స్టార్ట్ చేద్దామా? బాబులు ఆపకండి, ఆ బాల్ పేలుద్ది. ఏమంటున్నావు? హేలి, మనం వెళ్ళాల్సింది ఇటువైపే అనుకుంటాను. నేను చూసుకుంటాను. కాకు. విక్టర్, ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఎలాగైనా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం. పదా. అలాగే పద. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మీరు ఇక్కడే ఆపేయండి. ఈ ప్రిజన్ ని నాకు తగినట్టుగా మారుస్తాను. 1000 సంవత్సరాలుగా ఇదే నా గోల్ గా ఉండేది. ఈ ఆర్మీ నాకు సొంతమవబోతోంది. ప్రపంచం మొత్తాన్ని నా అదుపులోకి తెచ్చుకుంటాను. మొత్తం రేంజర్స్ కలిసినా ఇది ఎవ్వరూ ఆపలేరు. మొత్తం నాకు సొంతం కాబోతోంది. ఎస్ నిక్, చాలా థ్యాంక్స్. ఆ స్టార్ ని ప్రిజన్ లో పడే. పర్ఫెక్ట్. ఈ కొత్త నింజా నెక్సస్ స్టార్ నాకు సొంతం కాబోతోంది. ఇక మొత్తం నేనే పాలిస్తాను. అది నెక్సస్ సూపర్ స్టార్ అనుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? నాన్నకు ఒక నెక్సస్ స్టార్ దొరికింది. ప్రిజంలో నుంచి దాన్ని బయటికి తీశారు. అప్పుడే గ్యాల్వనాక్స్ కూడా వచ్చాడు. నింజా నెక్సస్ స్టార్ నా సొంతమైంది. ఇప్పుడు నేను మళ్ళీ ఫామ్ కు వచ్చేసాను. ఈ యూనివర్సిటీకి నేనే రాజుని. ఒక నిమిషం, సూపర్ స్టీల్ ని వాళ్ళు యూజ్ చేయలేరనుకుంటా. కానీ అది ఇప్పుడు ఎలా కంట్రోల్లోకి వచ్చింది? ఇప్పుడు తను ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో నాకు తెలియదు. రోడీ, డాడ్, నిన్ను నాశనం చేయడానికే నేను వచ్చాను. నాన్న వద్దు, నాన్న వద్దు, నాన్న ఇలా చేయకండి. మీ మైండ్ కంట్రోల్ చేస్తున్నారు. చెప్తే వినండి. వెరీ నైస్. బాగా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. అందరికి సంతోషాన్ని ఇస్తుంది. నేను చెప్పేది వినిపిస్తుందా? ఎలాగైనా సిగ్నల్ ఆపడానికి త్వరగా ఏదైనా దారి చూడండి. ఈ శాటిలైట్ డిష్ ని ఇప్పుడే చూస్తున్నా. కనిపెట్టాను. కాల్విన్, చెప్పేది విను. నేను నీకు హెల్ప్ చేయలేను. నిన్ను అంతం చేయబోతున్నాను. కాల్విన్, నో. శాటిలైట్ డివైస్ ని అర్థం చేస్తే నిన్ను అంతం చేస్తాను. కాల్విన్, ఇక చాలు. నిన్ను హర్ట్ చేయకూడదు అనుకుంటున్నాను.
క్షమించు, నన్ను క్షమించు. త్వరగా అందరు త్వరగా రండి, లైన్ లో రండి, రండి త్వరగా రండి, లైన్ లో రండి, కమాన్ కమాన్ కమాన్, సెంటర్ లో రండి. నాన్న మీకేం కాలేదు కదా? బాయ్స్ ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు బాగానే ఉన్నారుగా? ఆ సిగ్నల్ తను ఎలాగో స్టాప్ చేసినట్టుంది. ఐఎమ్ సారీ. అరే పర్వాలేదు నాన్న. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏమంటున్నావు? ఇక్కడ ఏం జరుగుతోంది? ఎలా సాధ్యమైంది? ఆ సిగ్నల్ ఎలా ఆగింది? మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది. మీ పని పూర్తి అయిపోయింది. నువ్వు చెప్పగానే పారిపోవడానికి నేనేం పిరిగితానా? నా ప్లాన్ ఇప్పుడు కరెక్ట్ గా పనిచేస్తోంది. దీని మూలంగానే మీతో ఆడుకోపోతున్నాను. త్వరగా బ్లాస్ట్ చేయండి. నన్ను మీరు ఏమి చేయలేరు రేంజర్స్. నెక్సస్ సూపర్ స్టార్ తో నేను మీలో ఐక్యమై మీ దగ్గర ఉన్నవన్నీ నేను సొంతం చేసుకుంటాను. చూస్తారా? తనని ఎలాగైనా ఆపాలి. నేను నమ్మలేకపోతున్నాను. నేనే వచ్చేసేవాడిని. ఇదేది నీ తప్పు కాదు. నేను చెప్పేది విను కాల్విన్. నిన్ను హర్ట్ చేసినందుకు నేనే సారీ అడుగుతున్నాను. నిన్ను అంతగా హర్ట్ చేసి ఉండకూడదు. తప్పు చేశాను. నువ్వు చాలా హానెస్ట్. నీ దగ్గర నాకు అదే చాలా ఇష్టం. వింటానికి ఆనందంగా ఉంది, కానీ నేను తప్పు చేశాను అనుకుంటాను. నేను ఇంకమంటే లేజీగా ఉండను. అన్నీ కరెక్ట్గా చేస్తాను. ఇంక మేట నీ ఫీలింగ్స్ హర్ట్ చేసిన నాకు తెలుసు. సారీ. ఇప్పుడు మన లోకాన్ని కాపాడాలి. అది ఇద్దరు. యా ఇదిగో మేము వచ్చేసాం. వదలకండి, ఎవరిని వదలకండి. వీడిని బయటికి విసిరేయండి. పడండి పడండి, ఒక్కట్లో పడండి. ఒకటిని వదిలిపెట్టకండి. వావ్, అద్భుతం. వచ్చేసారా? యా నేను బానే ఉన్నాను. అంతా మేమే సాల్వ్ చేసేసాం. అంతా తినవల్లి. అంతా మంచికి జరిగింది. ఎవరో వస్తున్నారు. నాకు వెంటనే ఇంటికి వెళ్ళాలనుంది. నా వల్ల కావట్లేదు. మీరు ఇంటికి వెళ్ళొచ్చు, అందరూ వెళ్ళొచ్చు, కానీ ఎవరైనా ఒకరు ఎలా టెలిపోర్ట్ చేయాలో నేర్చుకోవాలి. అప్పుడే ఇక్కడ నుండి వెళ్ళగలం. అవును, మాకొక హీరో కావాలి. ఎలాగంటే పవర్ రేంజర్స్ లాగా. కానీ ఇక్కడ రేంజర్స్ ఎవరు కనిపించడం లేదే. ఎందుకు లేరు? రేంజర్స్ కంటే అద్భుతంగా ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. యా, ఆ టెలిపోర్ట్ డివైస్ ని నేను చూసుకుంటాను. ఎవ్వరు దిగులు పడకండి, ఆ పని మేము చూసుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ మీద ఆధారపడి ఉన్నారు. త్వరలోనే మనకు ఒక మంచి పేరు దొరకపోతుంది. ఓకే, అందరూ మమ్మల్ని ఫాలో అవ్వండి. మేము చెప్పేది చాలా శ్రద్ధగా వినండి. రండి 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 రండి. వెళ్ళండి, వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. జాగ్రత్త, వెళ్ళండి. పదండి, మన ఫ్రెండ్స్ కి హెల్ప్ చేద్దాం. నా పవర్ పెరిగేది నేను చూడగలుగుతున్నాను. నీకేం కాలేదుగా? బానే ఉన్నాను, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి. అంతా ఓడియస్ పని తన నెక్సస్ స్టార్ తో చేస్తుంది. ఎవరికి ఏం కాలేదుగా? బానే ఉన్నా. దాన్ని మేము చూసుకుంటాం. మీరు జాగ్రత్తగా ఉండండి. గెలిచి రండి. ఇది పని చేసింది. మొత్తం నా రూపం మారిపోయింది. ఇప్పుడు నెక్సస్ సూపర్ స్టార్ నేనే. మీరు నాతో అస్సలు దాడి చేయలేరు. వీటికంతా మేము భయపడము. ఎగ్జాక్ట్ గా ఏం చేయాలో మాకు తెలుసు. It's Muffin time. Power start. Lock in. Ready. Ninja Flip. రేంజర్స్ పవర్ ఇక మీద పనికి రాదు. మీ అందరినీ నా కంట్రోల్కి తీసుకొచ్చి మీ పవర్ సాస్ మొత్తం తీసేసుకుంటాను. ఇది నా సమయం. మీ దగ్గర ఉన్న మొత్తాన్ని నేను తీసుకుంటాను గైస్. అన్ని నాకే సొంతం. ప్రయత్నించి చూడు, మమ్మల్ని ఏమీ చేయలేవు. నా మాస్టర్ లోంచి అందరూ అంతమైనా నేను దిగులు పడను. నేను మాత్రం గెలవాలి. ఈ ప్రపంచం మొత్తం నా కంట్రోల్లోకి రావాలి.
తను సరిగ్గానే చెప్పింది. తన శక్తులు చాలా బలంగా ఉన్నాయి. కమాన్, మనకి ఒక ప్లాన్ అవసరం. ఇప్పుడు మీరు పారిపోగలరు కానీ దాక్కోలేరు. నువ్వు సూపర్ విక్టర్. ఏం జరుగుతోంది మేడం? ఓడిఎస్ వారి సోల్జర్స్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎంత ధైర్యం ఉంటే మీరు ఇలా చేసుంటారా? అసలు మీకు ఎంత పొగర్రా? మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? ఆ బాల్ ఇంకా అక్కడే ఉందా? మాతో ఎక్కువగా ఆడుకున్నావు. ఆ బాల్ మా మీద విసరగలరా? అవును, కానీ తను మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మన వెపన్స్ దాని ముందు పనికిరాదు. నెక్సస్ సూపర్ స్టార్ కు ఉన్న పవర్ మనకు కావాలి. ఒక నిమిషం, ఆ నెక్సస్ స్టార్ పేలిన దగ్గర నుంచే మన పవర్ స్టార్స్ కూడా వచ్చాయి. మన సూపర్ స్టీల్ పవర్ స్టార్స్ ని గమనించేద్దాం. సూపర్. అయితే అందరూ వాళ్ళ పవర్ స్టార్స్ తీయండి. నా మంత్రం సాయంతో ఈ స్టార్స్ అంతా ఒకటిగా కలిసిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఆ ఎనర్జీ అంతా ఇప్పుడు మనలో ఉంది. నేను అది ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఇప్పుడు మనకు కూడా నెక్సస్ ఎనర్జీ ఉంది. అచ్చు మా నాన్నలాగే మనమందరం ఇప్పుడు ఒకే టీం. మనందరి దగ్గర సరి సమానమైన ఎనర్జీ ఉంది. ఇది మంచి విషయం. రేంజర్స్, మీ టైం అయింది. మీ ఎవరిని వదలకుండా అందరి కథని ఇప్పుడే ముగిస్తాను. అది కూడా చూద్దాం. పవర్ రేంజర్ నింజా రేంజర్స్ ఉండగా రేంజర్లకు దండగా. మీ చేతని చేసుకోండిరా. రండి రండి. ఇందుకు ఛాన్సే లేదు. నేను మిమ్మల్ని సులభంగా ఓడించగలను. నాకేమైంది? మా దగ్గర కూడా నెక్సస్ పవర్స్ ఉన్నాయి. ఎలా ఇది సాధ్యమైంది? ఆ ప్రిజం లో ఉన్న శక్తి మొత్తం మా ఆరుగురిలో ఉంది. చూస్తూ ఉండు. సూపర్ నింజా స్టీల్ రేంజర్స్, మనమందరం కలిసే పోరాడదాం. ఇది ఎలా ఆపాలో నాకు తెలుసు. నెక్సస్ పవర్ ని యూజ్ చేయబోతున్నాను. ఇదే మేము నీకు ఇచ్చే చివరి అవకాశం. ఎలా సాధ్యమైంది? మీరు ఎలా చేయగలిగారు? వదిలిపెట్టకూడదు. ఇక దీన్ని ఇక్కడితో ముగించేద్దాం. అందరూ ఒకే టీముగా కలిసి కట్టుగా. ఫైనల్ అటాక్. షో పూర్తయిపోయింది. నేను చేసి గెలిచాను. నువ్వు బానే ఉన్నావు కదా రోడి? చివరికి మనం సాధించాం. యా, అందరినీ సేఫ్ చేశాం. మాన్స్టర్స్ అందరినీ తీసుకెళ్లి హిప్నటైజ్ చేసి అక్కడ ఏం చేశారనేది మీకు అందరికీ తెలుసు. వీళ్ళిద్దరు మాత్రమే బాగా ధైర్యంగా పనిచేసి అందరినీ కాపాడారు. చాలా గొప్ప పని చేసి వచ్చారు. సో మీ ఇద్దరికి నేను ఈ సమ్మర్ ట్రోఫీనిచ్చి సన్మానం చేస్తున్నాను. నా 50th ట్రోఫీ. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కాల్వినెక్స్, ఓడియస్ అందరూ అంతమయ్యారు. కానీ మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. ప్రెసెంట్ మన నెక్స్ట్ సూపర్ స్టార్స్ అన్ని తీసేసుకుంది. మన ఇంట్లో మనం చిన్న వయసులో ఎలా ఉన్నాము అలా మారిపోయాం కదా. ప్రిజం మనకి బాగానే హెల్ప్ చేసింది. ఇప్పుడు దీని అవసరం వేరే ఎవరికైనా ఉంటుంటుంది. గుడ్ బై. తర్వాత థ్యాంక్ యూ.
ఓ మై గాడ్. నెక్సస్ ప్రిజన్ కి మనం ఏం చేయాలో అది ఇప్పుడు మనం చేసేసాం. హే, మిమ్మల్ని మేము మిస్ అవుతాం నిక్. మీరు ఇక్కడ ఉండకపోతే మేము సాధించే వాళ్ళం కాదు. ఇక రోబో, నువ్వు కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్. మీలాంటి మంచి మనసుతో ఉండి అందరికీ హెల్ప్ చేయడం నాకు నచ్చింది. వీలైతే మనం త్వరలోనే కలుసుకుందాం మేక్. ఇన్నాళ్ళు నేను నీతో చాలా సంతోషంగా ఉన్నాను. ఆ తర్వాత మీ రాకెట్ షిప్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా నేను వచ్చి రిపేర్ చేసిస్తాను మీకు. ఆ తర్వాత మీ నాన్నకి మీ అమ్మకి ఒక సాంగ్ రెడీ చేస్తాను లెజెండ్స్ కోసం. నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేను గాయస్. ఇంకో విషయం, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలని నిర్ణయం తీసుకోలేదు. ఏంటి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళడం లేదా? నిజమా? నేను చెప్పేది నిజమే. నేను ఇక్కడ ఒక షాప్ పెట్టాలనుకుంటున్నాను. అదే నాకు చాలు. ఇక్కడ ఒక శాటిలైట్ టీవీ రెడీ చేసుకుంటాను. మా అమ్మతో మాట్లాడతాను. మీరు మాకు గుడ్ బై చెప్తారనుకున్నాం కదా. యా, మీరు దాన్ని ముందే చెప్పుంటే మీరు అది ఇదని చెప్పి బాగా మెచ్చుకునే వాళ్ళం కదా. మీరు పొగడకపోయినా మీరందరూ అంటే నాకు చాలా ఇష్టం. సరే కానీ ఇప్పుడు మనం పని మొదలు పెడదామా? ఈసారి మనం రేంజర్ గా కాకుండా వేరే పని చేద్దామా? ఆ తర్వాత మీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, బాగా చదువుకోవాలి, అర్థమైందా? ఆ తర్వాత ట్రైనింగ్. మీరు రేంజర్స్ కాకపోయినా మామూలు మనిషిలా ఉండి అందరినీ కాపాడాలి. అన్ని మారుతూ ఉంటాయి, కానీ ఇది మాత్రం అసలు ఎప్పటికీ మారదు. Telugu Cartoon India official.blogspot.com.